గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ సినిమాలు మీ కెరీర్ కాస్త పక్కన పెడితే శేఖర్ అనే ఒక వ్యక్తిలో ఇండియా పట్ల దేశం పట్ల ఒక రకమైన బాధ్యత ఉండేది. చిన్నప్పుడు తెలియకుండానే మీరు ఫస్ట్ పోలీస్ అవ్వాలనుకున్నారు, లేకపోతే ఆర్మీలోకి వెళ్ళి ఒక ఫామ్ ఫిల్ చేసి ఆర్మీలో జాయిన్ అవ్వాలని చెప్పి అనుకున్నారు. అంటే కెరీర్లో ఎటు పోవాలో తెలియని ఒక సంధికాలం అది. అలాంటి టైంలో మీ ఆలోచనలన్నీ దేశానికి ఏమైనా సర్వీస్ చేయాలన్న వైపే వెళ్ళాయి. మీరు అది గమనించారా? అది అంటే సర్వీస్ అనేది ఒక రకంగా పక్కన పెడితే సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండేది నాకు. ఇప్పుడు జాకీ చాన్ సినిమా చూస్తారే కరాటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుందామని, లేదంటే ఇప్పుడు అంకుశల్ నాయుడు సినిమా చూస్తే పోలీస్ ఆఫీసర్ అవుదామని, ఏదో మిలిటరీ అలాంటి సినిమా చూసినప్పుడు అలా అవుదామని, ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అట్లా ఉండేది నాకు. సినిమా ఇన్ఫ్లుయెన్స్ బేసిక్గా ఎక్కువ నాకు అలా ఉండేది. కానీ అంటే చిన్నప్పటి నుంచి ఒక ఇది మాత్రం ఉండేది, ఏదైనా అక్కడ అన్యాయం అనుకుంటే ఏదో నా అంటే ఫ్రస్ట్రేషను ఇది మేబీ మనము ఒకటి రెండు సార్లు మాట్లాడవచ్చు, ఒక్కొక్కసారి ఎందుకులే మనకు గొడవలని అట్లాంటి కొన్ని ఉన్నాయి. బేసిక్గా నచ్చదే, మనకెందుకులే అని పోయే మనస్తత్వం కూడా అనిపించదు. ఓకే, అట్లాంటి. సో ఆ పీరియడ్ నుంచి మీరు దేవదాస్ కనకాల గారి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు. అక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకున్నారు. మీరు ఈ విషయం చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. బట్ ఆ పీరియడ్లో మీ బ్యాచ్మేట్స్ అంటే ఎవరు ఉండేవాళ్ళు? నా బ్యాచ్మేట్స్ సమీరు, రాఘవ, ఓకే, రాజీవ్ వాళ్ళ ఇన్స్టిట్యూటే, రాజీవ్, నేను, ఇంకా సుధీర్ అని ఒకతను, మహేందర్ అని ఒకతను, కొందరేమో డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళారు, లింగమూర్తి అని, మాధవ్ అని, వీళ్ళందరూ ఈ సీరియల్లో ఇప్పుడు మేజర్ డైరెక్షన్ చేస్తున్నారు. కొందరు ఈపీలుగా వెళ్ళిపోయారు ఛానళ్ళలోకి. ఒకరిద్దరు సినిమా డైరెక్షన్లోకి కూడా వెళ్ళారు. పేర్లు నాకు ఒక ఆయన రమణ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన కొందరు పేర్లు గుర్తులేవు నాకు. ఓమర్ అని ఒక అతను ఉండేవాడు, అతను బేరీ నుంచి వచ్చాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్. అప్పుడు మాతోనే మా బ్యాచ్ అతను. మీ బ్యాచ్లో మీతో పాటు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తులు అంటే ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పండి. ఎవరు? ఇద్దరు ముగ్గురు. రాజీవ్ నెంబర్ 1, సమీర్, రాఘవ, మిగతా వాళ్ళు అంతా ఇది అవ్వలేదు. అందులో నేనున్నాను, నేను ఒక నలుగురు. మా బ్యాచ్ మేము ఒక ఓవరాల్ అమ్మాయిలు అబ్బాయిలు కలిపి ఓ 15 మంది. కల్పన అని ఒక అమ్మాయి ఉండింది, ఆ అమ్మాయి చాలా సీరియల్లో చేసింది, మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరు సిస్టర్స్, కవిత, కల్పన అని వాళ్ళు ఉండేవాళ్ళు. ఇంతే, అమ్మాయిలు ఎక్కువ ఉండేవాళ్ళు కాదు మా దగ్గర. ఇంకా బాయ్స్లో వీళ్ళు ఎక్కువ, కొందరు డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఒకరోజు అలా వచ్చి ఇన్స్టిట్యూట్కి వచ్చి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీకు ఒక కాల్ వచ్చింది రాజీవ్ కనకాల గారి నుంచి. ఒక యాడ్ షూట్లో యాక్ట్ చేయాలి, డైరెక్టర్ పేరు రాజమౌళి. సో అడుగుతున్నారు యాక్ట్ చేస్తారా అని అడిగారు. ఆ రోజు మీరు ఎస్ చెప్పారు. ఆ రోజు ఎస్ చెప్పకపోతే ఈరోజు చంద్రశేఖర్ ఎలా ఉండేవారు? ఎస్ చెప్పకపోవడానికి అది సమస్య లేదు అది. ఎందుకంటే మనం ఇన్స్టిట్యూట్లోకి వచ్చిందే వేషాల కోసం. ఎట్లా అంటే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే వాళ్ళు కూడా వేషాలు కల్పిస్తారు అనేది ఒకటి నానుడి, అది వినేవాడిని నేను. అలా సరే వాళ్ళ ద్వారా కూడా మనం వెళ్ళొచ్చు కదా అనే ఫీలింగు. ఎందుకంటే నాకు అవతలలో అప్రోచ్ అయ్యి మాట్లాడే ధైర్యం కానీ, లేదంటే కలపగోలుతనం కానీ లేదు నాకు ముందు నుంచి. తెలిసింది, చాలా మంది చెప్పారు. సో నేను ఆ రోజు చంద్రశేఖర్ ఎలేటి గారు, రాజమౌళి గారు ఇద్దరు వచ్చారు ఆ రోజు. అది ఎలక్ట్రానిక్ మీడియా యాడ్స్ అని నాకు అవి ఏం తెలీదు. వచ్చారు, ఎవరో అని పరిచయం అయ్యారు. అప్పుడు అందరూ సరే రాజీవ్ పరిచయం చేశాడు, సరే వెళ్ళిపోయాను. అప్పుడు మన దగ్గర మొబైల్ కూడా లేదు. మొబైల్ మొబైల్ ఉందనుకుంటా, మొబైల్ అప్పుడే వచ్చింది అనుకుంటా. అయితే రాజా ఇంటి నుంచి ఫోన్ చేశాడు నాకు, నేను వెళ్తూ ఉంటే, శేఖర్ ఇట్లా యాడ్ ఉందంట, ఒకటి ఇట్లా కొద్దిగా టీజ్ చేసేది ఉందంట, అది ఇది ఎట్లాంటి సిచ్యువేషన్. అయితే సరే అన్నాను, వస్తాను. మార్నింగ్ షూటింగ్ అక్కడెక్కడ జరుగుతుంది, టీఆర్ఎస్ ఆఫీస్ ఆ బ్యాక్ సైడ్, అటు సైడ్.
జరుగుతుంది. బైక్ ఉందా అని అడిగారు. ఆడిపోయినా అయ్యో లేదండి కైనెటిక్ కూడా బైక్ వస్తుందా వేరే బైక్ ఇస్తున్నారు. రాజమౌళి గారితో ఒకటి ఉంది బైక్ యమహా. నేను అన్నా అయ్యో బైక్ రాదు సార్ నాకని. అయ్యో బైక్ రాదా అని ఇంకా అట్లనే కైనెటిక్ హోండా మీదనే చేయించారు ఆ షాట్లు. ఓకే. అలా ఇంకొక యాడ్లోకి పిలిచారు, అలా ఇంకొక యాడ్, అలాగా రాజమౌళి గారితో కొద్దిగా ఫ్రీనెస్ వచ్చింది. తర్వాత ఆయన్నే సీరియల్లోకి పిలిచారు. సీరియల్లో ఒక వేషం ఉంది, ఒక మా అంటే ఒక 13 ఎపిసోడ్లు వస్తాయి. శాంతినివాసం. అయితే 13 ఎపిసోడ్లు వస్తుందంటే అయ్యో చేస్తావంటే అయ్యో ఏం సార్ చేయడానికి తప్పకుండా చేస్తా సార్ అది అని అట్లా వెళ్ళిపోయినా. ఇంకా ఆయన 150 ఎపిసోడ్ల దాకా దాన్ని లాగినరు. ఎప్పుడో అన్నారు అయ్యో నా అంటే ఆయనకి ఇష్టం లేదు బేసిక్గా నా క్యారెక్టర్ తొందరగా కిల్ చేయడం. ఓకే. సో అందుకని లాగాడు. నాకు కూడా కొద్దిగా డబ్బులు కూడా వస్తాయి అనే ఫీలింగ్ ఆయన. అండ్ రాజమౌళి గారిని చాలా ఎర్లీ స్టేజ్లో చూసిన వ్యక్తి మీరు, చాలా దగ్గర నుంచి చూశారు. అయితే ఈరోజు రాజమౌళి గారు అంటే ఏందో మాకే కాదు ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆయన ఆ స్థాయిలో ఉన్నారు. సీరియల్స్ చేసేటప్పుడు రాజమౌళి గారు ఎలా ఉండేవారు, ఆ కసి ఎలా ఉండేది? కసి ఆయన ఇప్పుడు ఎట్లుందో అప్పుడు అట్లనే ఉండేటోళ్ళు. ఆ 2 అయినా ఆ 3 అయినా తెల్లారి 3 అవుతున్నా సరే, మార్నింగ్ ఎర్లీ 8 o'clock స్టార్ట్ చేసినా సరే, మళ్ళీ తెల్లారి 3 అవుతున్నా 2 అవుతున్నా అదే ఎనర్జీ, అదే ఎవరి కోసం వెయిట్ చేయడు. కంటిన్యూటీ ఆయనకే గుర్తుంటుంది. యాక్షన్ చెప్తారు, మళ్ళీ వీళ్ళకి ఇలా చేయాలి ఇక్కడ నుంచి ఇదంతా బిజినెస్ ఇదంతా చూపిస్తాడు. మళ్ళీ ఏదైనా ప్రాపర్టీ ఇది కూడా దాని ఆయనకి అవగాహన ఉంటుంది, ప్రాపర్టీ ఎక్కడ ఉండాలి ఇవన్నీ. అప్పటి నుంచి అంత ఎనర్జెటిక్ ఆయన. షూటింగ్ అంటే ఇంకా ఆయనకి వేరే ఏం కనిపించదు అసలు. మేబీ అసలు ఏం తోచదు ఆయనకి, అది షూటింగే ఆయనకి. ఇంకా ఖాళీగా ఉంటేనే బోర్ ఉంటుందేమో ఆయన షూటింగ్ ఉంటే అసలు. ఆ టైంలో మీతో ఎప్పుడన్నా చెప్పారా శేఖర్ రాజమౌళి అనేది పొజిషన్ ఇది కాదు, నువ్వు చూస్తుండు, ఇన్నేళ్ళ తర్వాత నేను ఇక్కడ ఉంటాను, ఇలా సాధించాలనుకుంటున్నాను, నా డ్రీమ్ ఇది, ఇలా ఎప్పుడన్నా షేర్ చేసుకున్నారా మీరు? అసలు అలా మాట్లాడే మాట కానీ ఏదో నేను చేస్తా ఎప్పుడు ఆయన నోటి వెంట వచ్చేదే కదా ఆయన పని. ఆయన అంతే తప్ప ఇప్పుడు ఇట్లు వచ్చినా కూడా ఇంకొకటి ఇట్లు ఇచ్చినా లేదంటే సింహాది ఇవన్నీ పోయేసరికి పెద్ద ఇదే అయిపోయేసరికి కూడా ఎప్పుడు అట్లా మాట్లాడలేదు ఆయన. ఎప్పుడు అట్లా మాట్లాడలేదు. నేనే భయపడ్డాను. నేను ఒక్కోసారి షూటింగ్కి లేట్గా వెళ్తాను. అంటే మేబీ నేను వేరే సీరియల్ చేసేవాడిని. అప్పుడు కొద్దిగా వాళ్ళు 11 గంటలకు పంపిస్తా అని వాళ్ళు పంపిస్తే మళ్ళీ నేను పరిగెత్తుకుంటూ పోయేసరికి అక్కడ లేడు. ఇంకా ఈరోజు అయిపోయిందిరా, ఈరోజు తిట్టేస్తారా నన్ను. ఎప్పుడు ఒక్క మాట పల్లెత్తు మాట అనలేదు. ఈరోజు అయితే తిడతారా ఇంకా గ్యారెంటీ అనుకొని ఫిక్స్ అయిపోయేటోని కూడా పోగానే నేను భయపడుతుంటా. చూస్తారు అందరూ, కోడైరెక్టరు మొత్తం ఎవరైతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరు ఉంటారు, ఈయన పని అయింది ఈరోజు అనే ఫీలింగ్లోనే ఉంటారు. కానీ ఏ రోజు కూడా చూస్తారు అంతే. 2 నిమిషాలు ఉండాలి డ్రెస్ చేసుకొని అంటాడు అంతే. వీళ్ళు వెయిటింగ్, వీళ్ళు పాపం డిసప్పాయింటెడ్, చాలాసార్లు డిసప్పాయింట్ అయ్యారు. ఈరోజు నాకు తిట్లు పడతాయి అనుకున్నా అంతా అప్పుడంతా డిసప్పాయింట్. శేఖర్ మళ్ళీ బతికిపోయాడు. వీళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యేవాళ్ళు. కొందరు అడిగేటోళ్ళు కూడా ఏంద్రా ఆయన నిన్ను ఏమన్నారు, మేము ఏమన్నా చేస్తే లేదు అది ఇది అంటారు. ఇంకొకటి అడ్జస్ట్మెంట్, ఒకటి డేట్లో అడ్జస్ట్మెంట్. ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినా ఎవరినన్నా నో అనే చెప్పేటోళ్ళేమో కానీ ఏ రోజు నాకు నో అని చెప్పింది లేదు ఆయన. నేను ఒకవేళ ఆయన ఏదైనా కొద్దిగా సీరియస్ మూడ్లో ఉంటే ఇంకా నేను మాట్లాడలేను ఆయనతో. ఎలా ఏం చేయాలి ఇప్పుడేమో వీళ్ళు యువతల వాళ్ళు ఫోన్ చేస్తున్నారు నాకు, ఏం చేయాలని నేను రమ్మగారి దగ్గరికి వెళ్ళిపోయి రమ్మగారితో మాట్లాడితే అప్పుడు మెల్లిగా ఆయన కూల్ అయిన తర్వాత రమ్మగారు మాట్లాడి నన్ను పంపించేస్తారు. అట్లాంటి సందర్భాలు. అండ్ ఇలా మీరు ఒక బ్యాచ్గా వెళ్తున్నప్పుడు